ఇంతకుముందే ఒక కథనాన్ని చూసాం. ఏదైతే 2 హాస్పిటళ్ళు ఒక అతని ఏది కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నటువంటి ఒక అబ్బాయికి సంబంధించి కాలు ఆపరేషన్ ఏమో ఆరోగ్యశ్రీ కింద చేసేసి అది 14 రోజులైనా సెట్ కాకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకేదన్నా హాస్పిటల్లో చూసుకోండి అని వాళ్ళు చూసేస్తే వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు స్క్రూ తప్పు చేశారు, మేము ఆ స్క్రూ సరి చేస్తాము, రేపు పొద్దున్న లేచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్కడ ఆపరేషన్ చేశాక అసలు కదలలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఇంకొక హాస్పిటల్కి తీసుకుపోండి అని వాళ్ళు చెప్పడం, దాని మీద నాకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద విచారణ చూసాం గుంటూరు జిల్లాకు సంబంధించి. ఇప్పుడు మరొక అంశం ఇది, తన భార్యను ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చిన డాక్టర్ మీద చర్య తీసుకోవాలంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన డిఎంహెచ్ఓ మీద కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి కడపలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నించినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. విశ్వనాథ్ రెడ్డి చెప్తున్న లెక్క ఏంటంటే వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం నక్కల దిన్నెకి చెందిన విశ్వనాథ్ రెడ్డి దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు. ఆయన భార్య సెట్టిపల్లి శివలక్ష్మి మైదుకూరు డిగ్రీ కాలేజీలో లెక్చరర్ అట. పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏడాది అక్టోబర్ 29 శివలక్ష్మికి డాక్టర్ ఇలియాని ట్యూబెక్టమీ ఆపరేషన్ చేశారట. అదే రోజు ఆమెను డిశ్చార్జ్ చేశారట. ఆరోగ్యం బాగాలేకపోవడంతో మరుసటి రోజు బాధితురాలు మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి వైద్యురాలు సంప్రదిస్తే గ్యాస్ ట్రబుల్ తప్ప ప్రమాదం ఏదీ లేదంటూ మాత్రలు ఇచ్చి పంపేశారట. 2 రోజులకి శివలక్ష్మి కడుపు బుడగ మాదిరిగా మారిందట. కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే సమయంలో డాక్టర్ ఇలియారాని అక్కడ లేరట. అయితే ఆమె ఫోన్ ద్వారా తన భర్త డాక్టర్ రవికుమార్కి చెందిన స్కానింగ్ సెంటర్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలని సూచించిందట. దీంతో శివలక్ష్మి కుటుంబ సభ్యులు ఆమెను స్కానింగ్ సెంటర్కి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. రవికుమార్ స్కానింగ్ రిపోర్ట్ తప్పుగా ఇచ్చారట. ఈ క్రమంలో శివలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో కడప రిమ్స్లో చేర్పించారు. అక్కడ శివలక్ష్మికి రక్తపాంతులు అవుతున్నా ఎవరూ స్పందించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమె పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు నవంబర్ 4న హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ సిటీ స్కాన్ నిర్వహించడంతో పేగుకు రంధ్రం పడిన విషయం వెళ్లైంది. దీంతో వైద్యులు సర్జరీ చేయడంతో శివలక్ష్మి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. దీనికి కారణమైన డాక్టర్ ఇలియారాని పట్టా రద్దు చేయాలని, ఆమె భర్త డాక్టర్ రవికుమార్కి చెందిన స్కానింగ్ సెంటర్ లైసెన్స్ రద్దు చేయాలని కోరుతూ బాధితురాలు భర్త విశ్వనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు స్టేట్ మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి కూడా ఫిర్యాదు చేశారు. దీని మీద విచారణ జరపాలని డిఎంహెచ్ఓ నాగరాజ్కి ఆదేశాలు అందితే డాక్టర్ ఇలియారాని పొరపాటున పేగుకి రంధ్రం చేసిందని, ఈఎన్టీ వైద్యురాలు కనుక ఆమెకు ఈ విషయంలో అనుభవం లేదని, కనీసం ఎవరికి రెఫర్ చేయాలో కూడా తెలియదని నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైద్యురాలు పట్టా రద్దు చేయాలని, స్కానింగ్ సెంటర్ లైసెన్స్ రద్దు చేయాలని, డిఎంహెచ్ఓపై విచారణ జరిపించాలని కోరుతూ విశ్వనాథ్ రెడ్డి జేసీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు.